అస్సలామలైకుం, నమస్తే కిచెన్ క్వీన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. మల్టీగ్రెయిన్ ఆటాతో కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. డయాబెటీస్ అలాగే పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా ఈ కేక్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. ఇందులో ఉండేవి అన్నీ కూడా మంచి హెల్తీ ఇంగ్రీడియంట్సే. చేయడం కూడా చాలా ఈజీనే అండి. ఈ కేక్ చాలా సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ కేక్. మరి లేట్ చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ వెట్ ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుంటున్నానండి. ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 2 ఎగ్స్ని తీసి పగలకొట్టి వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టీవియా షుగర్ని 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ షుగర్ వద్దనుకుంటే బెల్లంని కూడా వేసి ఈ కేక్ని చేసుకోవచ్చు. బెల్లం లేదా హనీని కూడా వేసి ఈ కేక్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వీటినన్నిటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పెరుగుని వేసుకుంటున్నాను. పెరుగులో లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకుంటున్నానండి. వీటినన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వెన్నెల ఎసెన్స్ని వేసి కలుపుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా వెనిగర్ని కూడా వేసుకుంటున్నాను. వీటినన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మల్టీగ్రెయిన్ ఆటాని వేసుకున్నాను. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడాని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నానండి. వీటినన్నిటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ని కూడా కొద్దిగా వేస్తూ స్లోగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కాంచి చల్లార్చి పెట్టుకున్న 1 కప్పు పాలని వేసుకుంటున్నాను. పాలని కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ మొత్తంని మిక్స్ చేసుకుంటున్నాను. బ్యాటర్లో లమ్స్ ఏమీ లేకుండా బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న వాల్నట్, బాదము, కిస్మిస్ని కూడా వేసి కలుపుకుంటున్నాను. ఈ కేక్ చాలా క్రంచీగా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కేక్ టిన్లోకి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ కేక్ని ఓవెన్లో అయితే కుక్ చేసుకుంటున్నానండి. మీరు కుక్కర్లో చేసుకునేటట్టుగా అయితే 1/2 అవర్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. నేను ఇక్కడ 180 డిగ్రీస్లో 25 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను. 25 మినిట్స్ తర్వాత కేక్ని బయటకు తీస్తున్నాను. ఇక్కడ చూడండి, కేక్ చాలా బాగా కుక్ అయిపోయింది. సెట్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కేక్ చాలా పఫీగా, చాలా స్మూతీగా, చాలా స్పంజీగా అయితే ఉంది.
ఇక్కడ కట్ చేసి కూడా ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఎంత బాగా కుక్ అయిందో చూడండి. ఈ కేక్ మల్టీగ్రెయిన్ ఆటాతో చేసినా కూడా చాలా సాఫ్ట్గా, చాలా స్పంజీగా ఈ కేక్ అయితే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కేక్ కట్ చేయడమే ఆలస్యము. మా ఇంట్లో వాళ్ళు వితిన్ 10 మినిట్స్లో ఈ కేక్ని అయితే ఖాళీ చేసేసారండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.